మీరు వేటాడే కళ్ళని గమనించుండొచ్చు, కానీ నేలపై పడగొట్టే చేతుల్ని ఎప్పుడైనా గమనించారా? ఇన్స్టాగ్రామ్ ఐడిలో పైల్వాన్ అని పెట్టుకొని బాడీపై గోల్డ్ వేసుకున్న ప్రతి ఒక్కడు పైల్వాన్ గాడు. మట్టిలో కుస్తీ పట్టి అదే మట్టిపై ఒక బాడీని పడగొట్టిన వాడే అసలైన పైల్వాన్. మరి ఆ పైల్వాన్ల మధ్య నిర్వహించే కుస్తీ పోటీలకు గల కారణం ఏంటి? ఆ కుస్తీ పోటీలు మన లైఫ్లో జరిగే సక్సెస్ పోటీకి నేర్పించే పాఠం ఏంటి? ఆ కుస్తీ పోటీలో గెలుపు నేర్పించే పాఠం ఏంటి? ఓటమి నేర్పించే పాఠం ఏంటి? జీవితంలో కింద పడ్డ ప్రతి తెలివైన వాడు ఒక గొప్ప స్థాయికి ఎదగాలనే అవకాశం గురించి ఎదురు చూస్తూ ఉంటాడు. ఒకవేళ మీరు కూడా అలాంటి గొప్ప స్థాయికి వెళ్ళాలనుకుంటే మాత్రం జై శ్రీరామ్, జై కిసాన్, జై జవాన్. దిస్ ఇస్ సతీష్ కుమార్ ఫ్రమ్ ధ్రువ ఎంటర్టైన్మెంట్స్ అండ్ స్పెషల్ థ్యాంక్స్ టు కుస్తీ పైల్వాన్ శివరాంపల్లి అన్నారావు గారు. అండ్ దిస్ వీడియో డెడికేటెడ్ టు మీర్ఖాన్పేట్ విలేజ్, కల్హేర్ మండల్, సంగారెడ్డి డిస్టిక్. కుస్తీ పోటీ ఇది క్రీడ మాత్రమే కాదు, గర్వం, గౌరవం, క్రమశిక్షణ, అంకిత భావం మరియు దృఢ సంకల్పానికి సంబంధించిన విషయం. జీవితంలో ఉత్తమంగా ఉండడానికి ఉత్తమ వనరులు అవసరం లేదు. జీవితంలో గౌరవింపబడడానికి డబ్బులు అస్సలు అవసరం లేదు. సమాజంలో ప్రకాశింపబడడానికి ఏ స్పాట్ లైట్ అవసరం లేదు. జీవితంలో ఉత్తమ స్థాయికి వెళ్ళే వాళ్ళు గెలుస్తుంటారు, ఓడిపోతుంటారు, పడుతుంటారు, లేస్తూ ఉంటారు. కానీ వాళ్ళు తిరిగి మళ్ళీ ప్రయత్నం చేస్తూనే ఉంటారు. జీవితంలో సక్సెస్ అవ్వాలంటే చాలామందితో చాలా పోరాటాలు చేస్తూనే ఉండాలి. ఎందుకంటే మీ పోరాట నెలలోనే ఛాంపియన్లు పుడతారు, విన్నర్లు పుడతారు. ప్రతి ఒక్క పోరాటాన్ని హార్ట్ఫుల్గా ఎదుర్కోండి, అప్పుడే మీ విజయం సొంతం అవుతుంది. మీర్ఖాన్పేట్ అనే విలేజ్లో ప్రతి సంవత్సరం వర్షాకాలం ప్రారంభమయ్యే ముందు కుస్తీ పోటీలు నిర్వహిస్తూ ఉంటారు. ఇప్పటికే ఆ ఊరిలో 100కు పైగా కుస్తీ పైల్వాన్లు ఉన్నారు. ఆ పైల్వాన్లందరూ మహారాష్ట్ర, ఏపీ, కర్ణాటక ఈ రాష్ట్రాలన్నిటికీ వెళ్ళి మంచి మంచి విజయాలు సాధించుకొని గత 30 సంవత్సరాలుగా సక్సెస్ఫుల్గా ఘనంగా కుస్తీ పోటీలు నిర్వహిస్తూనే ఉన్నారు. కుస్తీ పోటీల్లో పాల్గొంటూ ఉన్నారు. అంతేకాకుండా స్పెషల్ అపియరెన్స్ ఏంటంటే హైదరాబాద్లో ఉన్న పైల్వాన్స్, అంటే మన ఇన్స్టాగ్రామ్ పైల్వాన్స్ కాదు, నిజంగా కుస్తీ పోటీల్లో పాల్గొనే పైల్వాన్స్ వచ్చి కూడా ఆ ఊరిలో కుస్తీ పోటీల్లో పాల్గొంటారు, మంచి మంచి పర్ఫార్మెన్స్లు ఇస్తూ ఉంటారు. అలాగే ఈ సంవత్సరం కూడా వర్షాకాలం ప్రారంభమయ్యే ముందు కుస్తీ పోటీలను చాలా ఘనంగా నిర్వహించారు. చాలామంది పైల్వాన్లు పాల్గొన్నారు. అక్కడికి నేను వెళ్ళడం జరిగింది. అండ్ అక్కడ మనం కొన్ని కుస్తీ పోటీల వీడియోలు తీయడం జరిగింది. అండ్ ఆ వీడియోలన్నీ ఈ వీడియోలో మీరు తప్పకుండా చూసారు. అవి మాత్రం అస్సలు మిస్ అవ్వకండి. అండ్ ఇక్కడ ఒక చిన్న రిక్వెస్ట్, నేను ఏ కొత్త విషయం ఎక్స్పీరియన్స్ చేసినా అది మీరు సక్సెస్ అయ్యేందుకు, మోటివేట్ అయ్యేందుకు, ఇన్స్పైర్ అయ్యేందుకు, ఎలా యూజ్ అవుతుందో అని చెప్పేసి పర్స్పెక్టివ్లో మాత్రమే చూస్తున్నాను. అదే కంటెంట్ని వీడియోలాగా చేసి మీ ముందు పెడుతున్నాను. సో మీరు ఇంకో కొంచెం ఎంకరేజ్ చేస్తే మరింత కంటెంట్, మరింత సక్సెస్ టిప్స్ మీరు లైఫ్లో సక్సెస్ అయ్యేందుకు వీడియోలు చేస్తానని కోరుతున్నాను. సో ఇప్పుడు కుస్తీ పోటీలు మన లైఫ్లో జరిగే సక్సెస్ పోటీకి ఎలా పనికొస్తాయో 8 పాయింట్స్లో తెలుసుకుందాం. ఫస్ట్, కుస్తీ పైల్వాన్లలో ఉండే క్రమశిక్షణ. అదృష్టం విజయాన్ని నిర్మిస్తుందని అస్సలు నమ్మొద్దు. ఎందుకంటే క్రమశిక్షణ మాత్రమే విజయాన్ని నిర్మిస్తుంది. డిసిప్లిన్ లేకుండా నువ్వు సక్సెస్ సాధించలేవు. ఒకవేళ సాధించినప్పటికీ ఆ సక్సెస్ డిసిప్లిన్తో వచ్చిన సక్సెస్ ఇచ్చే పవర్ని కానీ, రెస్పెక్ట్ని కానీ, వాల్యూని కానీ, సేఫ్టీని కానీ 100% ఇవ్వలేవు. సెకండ్, కుస్తీ పైల్వాన్లు ఎప్పుడూ పొద్దున్నే మేల్కుంటారు, రోజు శిక్షణ పొందుతూనే ఉంటారు, కన్సిస్టెన్సీతో ఉంటారు. పొద్దున్నే కోడి కూడా లెగుస్తుంది, ఏం బాగుపడింది, చికెన్ అనుకొని తినేస్తున్నారు. మరి తినేస్తారు భయ్యా, పొద్దున్నే లేచి అందరినీ లేపితే అలాగే వండుకొని తినేస్తారు. ఎవ్వరూ చదవనప్పుడు షార్ట్ టైంలో కన్సిస్టెన్సీతో చదివితేనే, ఎవ్వరూ కష్టపడినప్పుడు కన్సిస్టెన్సీతో కష్టపడితేనే, అందరూ లాంగ్ టైంలో కష్టాల్లో ఉన్నప్పుడు నువ్వు లాంగ్ టైంలో సుఖపడుతూ ఉంటావు. ఒక్కటి గుర్తుపెట్టుకోండి, అందరూ పడుకున్నాక నువ్వు తిప్పే పేజీల చప్పుడు నువ్వు గెలిచిన తర్వాత కొట్టే చప్పట్లో అవ్వాలి. థర్డ్, గెలిచినా ఓడినా ప్రతి కుస్తీ పోటీ పరస్పర గౌరవంతోనే ముగుస్తుంది. ఇది వినయాన్ని సూచిస్తుంది. నువ్వు ఒక పర్సన్పై ఒక విషయంలో గెలిచినంత మాత్రాన ఓడిపోయిన పర్సన్ని అస్సలు తక్కువ చూడకు. అతని పైన గెలిచేందుకు చేసిన పోరాటంలో నీ దగ్గర లేని అండ్ అతని దగ్గర ఉన్న స్కిల్స్ని వినయంతో నేర్చుకో. అప్పుడే నీ గెలుపులు అవుతాయి. అలాగే ఓడిపోయినంత మాత్రాన నువ్వు ఆ ఫీల్డ్లో గెలుపు సాధించలేవని కాదు. నువ్వు ఓడిపోయింది ఒక అవకాశంలో మాత్రమే, అండ్ ఆ ఓటమి టెంపరీ మాత్రమే. ఆ ఓటమి నుండి నువ్వు చేసిన పొరపాట్లు తెలుసుకోవాలి, స్కిల్స్ నేర్చుకోవాలి, అనుభవం పొందాలి. అప్పుడే ఇంకో అవకాశం వచ్చినప్పుడు సక్సెస్ అవ్వగలవు. ఫోర్త్, గర్వం లేకుండా విజయాన్ని ఫీల్ అవ్వడం, సిగ్గుపడకుండా ఓటమిని అంగీకరించడం. మన జీవితంలోని ఒక స్టేజ్లో ఓడిపోతే మన ఓటమిని సిగ్గు లేకుండా యాక్సెప్ట్ చేయండి. ఎందుకంటే నీ సక్సెస్ అనే గమ్యస్థానం మొదలైంది.
అలాంటి ఓటమిలు ఎదురైన ప్రతిసారి ఆ ఓటమిని నీ పొరపాట్లు తెలుసుకొని వాటిని కరెక్ట్ చేసుకొని ఎప్పుడైతే సరైన దారిలో నువ్వు వెళ్తావో అప్పుడే సక్సెస్ అనే గమ్యస్థానానికి చేరగలవు. 5th, కుస్తీ పైల్వాన్లు వినయంగా గెలవడం అండ్ అందంగా ఓడిపోవడం. నీ జీవితంలో నువ్వు ఎన్నిసార్లు విజయం సాధించినా, ఎంత పెద్ద విజయం సాధించినా వినయంగా ఉండడం మాత్రం అస్సలు మర్చిపోదు. ఎప్పుడైతే వినయంగా ఉండడం మర్చిపోతావో దాని స్థానంలో అహం అనేది వచ్చి నీ డెవలప్మెంట్ మొత్తం డిస్ట్రక్ట్ చేస్తుంది. అప్పుడు నువ్వు పడ్డ కష్టం అంతా వేస్ట్ అవుతుంది, నీకు ఉన్న పేరు మొత్తం పాడవుతుంది. ఒకవేళ నీ లైఫ్లో నువ్వు ఓడిపోయే పరిస్థితి వస్తే ఎవరు గివ్ అప్ అని మనసులో అనుకొని ప్రయత్నించాలి. అప్పుడే నువ్వు ఓడిపోయినా నీ పోరాటానికి ఒక అందం వస్తుంది, నీ గొప్పతనం వస్తుంది, నీ క్యాపబిలిటీ నీకు తెలుస్తుంది, సమాజం నిన్ను గుర్తిస్తుంది. 6th, టాక్టిక్స్ ఉండి కష్టపడిన కుస్తీ పైల్వాన్ మాత్రమే గెలవడం. నీ స్కిల్స్కి సరిపడేంత ఎఫర్ట్స్ పెట్టకపోతే నీకంటే తక్కువ స్కిల్స్ ఉండి నీకంటే ఎక్కువ ఎఫర్ట్స్ పెట్టిన వాటిని గెలుపు వరిస్తుంది. 7th, చాలామంది కుస్తీ పైల్వాన్లకు జిమ్ సౌకర్యాలు లేనప్పటికీ జిమ్లో బాడీ బిల్డ్ చేసే వాళ్ళతో పోటీలు పడుతుంటారు. మీరు పెట్టుకున్న గోల్ని రీచ్ అయ్యే ప్రయత్నంలో మీకంటే డబ్బున్న వాళ్ళు, మీకంటే మంచి స్కూల్లో చదువుకున్న వాళ్ళు, మీకంటే సీనియర్లు, మీకంటే మంచిగా కనిపించే వాళ్ళు ఎదురైనప్పటికీ మనకున్న స్కిల్స్ మాత్రమే, మన లోపల ఉన్న స్కిల్స్ మాత్రమే మనల్ని విజయం వైపుకి తీసుకెళ్తాయని అస్సలు మర్చిపోవద్దు. ప్రయత్నించడం అస్సలు ఆపద్దు. 8th, చాలామంది కుస్తీ పైల్వాన్లు పేద గ్రామాల నుంచి, పేద కుటుంబాల నుంచి వచ్చిన వారే ఉంటారు. ఇక్కడ ఒక పాయింట్ గుర్తుపెట్టుకోండి, కింది స్థాయిలో ఉండడం అనేది గొప్ప స్థాయికి చేరుకోవడానికి అడ్డంకి కాదు. అండ్ అలాగే ఎప్పుడైతే మన ఆలోచనలు గొప్ప స్థాయిలో ఉంటాయో అప్పుడే మనం గొప్ప స్థాయికి వెళ్ళగలం. ఆ కుస్తీ పైల్వాన్ల గురించి కొన్ని ఇన్స్పిరేషన్స్ పాయింట్ చెప్తాను, వినండి. ఫస్ట్, లిమిటెడ్ సోర్సెస్ బట్ అన్లిమిటెడ్ గోల్స్. వాళ్ళకి ఇన్స్పిరేషన్ అనేది సమాజం మొత్తం గౌరవించడం వల్ల, ఫ్యామిలీ మెంబర్స్ అంతా గర్వంగా ఫీల్ అవ్వడం వల్ల మాత్రమే వస్తుంది. వాళ్ళు యూనిటీని అండ్ స్థానిక గౌరవాన్ని ప్రేరేపిస్తూ ఉంటారు. కుస్తీ పోటీలు నిర్వహించే ముందు గ్రామం మొత్తం పైల్వాన్లకు మద్దతుగా నిలబడుతూ ఒక సమావేశం ఏర్పాటు చేస్తుంది. అది గ్రామంలో సోదరభావాన్ని, యూనిటీని ప్రేరేపిస్తుంది. టెన్షన్ సిచ్యువేషన్లో ఉన్నప్పుడు ప్రశాంతంగా ఉండడం, గెలవడానికి టాక్టిక్ఫుల్గా ప్లాన్ ఇంప్లిమెంట్ చేయడం అండ్ కింద పడేసినప్పుడు వెంటనే తిరిగి పుంజుకోవడం, ఇలాంటివన్నీ మన డైలీ లైఫ్లో పనిచేస్తూ ఉంటాయి, సక్సెస్కి టిప్స్ లాగా ఉంటాయి. ఈ కుస్తీ పోటీ పైల్వాన్లందరూ ఏం లగ్జరీ అథ్లెట్లు గారు, వీళ్ళందరూ ప్రోటీన్ షేక్స్ తాగరు, వీళ్ళందరూ జిమ్కి వెళ్ళరు. వీళ్ళ దగ్గర ఉన్నది ఒకటి దృఢ సంకల్పం మాత్రమే. దానితోనే వాళ్ళు ఎన్నో విజయాలు సాధిస్తారు, ఎంతో గౌరవాన్ని పొందుతున్నారు. కుస్తీ పోటీ జరుగుతున్నప్పుడు ఒక కుస్తీ పైల్వాన్ చిందించే ప్రతి చుక్క అతను పెట్టుకున్న లక్ష్యానికి దగ్గరగా చేరుస్తూ ఉంటుంది. ఫైనలీ ఈ కుస్తీ పోటీల ద్వారా నేను మీకు ఇచ్చే మెసేజ్ ఏంటంటే, మీరెప్పుడు కంఫర్ట్ జోన్కి అలవాటు పడకండి, కంఫర్ట్ జోన్లో ఉండకండి. కష్టం అనే బురదలో మాత్రమే ఉండండి, కాంపిటీషన్ అనే ఆకాశం కింద మాత్రమే ఉండండి. త్యాగాలు చేస్తూనే ఉండండి, ఒక నిశ్శబ్దంగా ఉండే ఒక గ్రామీణ మల్ల యోధుల్లా ఉండండి, కన్సిస్టెన్సీతో ఉండండి, సక్సెస్ఫుల్గా ఉండండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ ఫర్ సక్సెస్ఫుల్ లైఫ్.